బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. త్వరలో పాకిస్తాన్ మూడుగా ముక్కలవబోతుందా అంటే అవును అనే సమాధానం బయటకు వస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బలోచిస్తాన్ తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని, పాకిస్తాన్ నుంచి తమను వేరు చేసి చూడాలని కూడా పోరాటం చేస్తూ వస్తుంది. ఇవాళ సింధు కూడా జాబితాలో చేరింది. ఎందుకంటే సింధు రాష్ట్రం కూడా మమ్మల్ని పాకిస్తాన్ నుంచి విభజించాలంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. రీసెంట్ గా కూడా సింధు ప్రావిన్స్ లోని హోమ్ మినిస్టర్ ఇంటి పైన కూడా సింధు ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. నీళ్లకు సంబంధించి కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు కాస్త తీవ్ర స్థాయికి చేరాయి. అయితే సింధు ప్రావిన్స్ లో ఉన్న హోమ్ మినిస్టర్ ఇంటి పైన కూడా కొంతమంది వ్యక్తులు దాడి చేసి అతని ఇంటి పైన రాళ్లతో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇంతవరకు కూడా ఇవాటి వరకు కూడా బలోచిస్తాన్ తిరుగుబాటు జెండా ఎగరేసింది పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా. ఇప్పుడు ఆ జాబితాలో సింధు రాష్ట్రం కూడా తోడైంది. అయితే తాజాగా సింధులో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దక్షిణ పంజాబ్ భూములకు సాగునీరు అందించే విషయంలో చోలిస్తాన్ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 15న శంకుస్థాపన జరిగింది. అయితే ఈ ప్రాజెక్టును సింధు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సింధు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. అయితే చోలిస్తాన్ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలని కూడా సింధు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రత్యేక దేశం కోసం కూడా ఆందోళన మరింత తీవ్రతరమైంది. అప్పటి నుంచి కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం, ఏకంగా పోలీసులు అదేవిధంగా ఆర్మీ వాళ్ళు ఎవరైతే బందోబస్తు కోసం వచ్చారో వాళ్ళను కూడా తరిమి కొడుతున్నారు. అదేవిధంగా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా లారీలు వచ్చిన ఫుడ్ కి సంబంధించి ఏదైనా స్టాక్ నింపుకొని ఏదైనా వెహికల్స్ వచ్చినా కూడా వాటిని అక్కడ ఉండే జనాలు కూడా దోచుకుంటున్నారు. అయితే మొత్తం మీద కూడా సింధు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా తమకు ప్రత్యేకమైన దేశం కావాలంటూ కూడా నిరసన చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం నీళ్లకు సంబంధించి పంజాబ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్ట్ లో ఏవైతే నీళ్లకు సంబంధించి ఒక అంశం ఉందో దానికి సంబంధించి కూడా సింధు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ను వెంటనే ఆపేయాలంటూ కూడా అక్కడి ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే పాకిస్తాన్ లో అంతర్యుద్ధం అయితే తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఆ జాబితాలో సింధు కూడా వచ్చి చేరింది. ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? సైద్, ప్రధానంగా చూసుకుంటే ఇటు పాకిస్తాన్ లో అంతర్యుద్ధానికి తోడు మరొక వివాదం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో పాకిస్తాన్ మూడు మొక్కలు అవుతుందా అనే సందేహం కూడా అందరిలో కలుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉంది. బలూచిస్తాన్ కు ప్రజెంట్ సింధు రాష్ట్రం కూడా తోడింది. తాజాగా సింధులో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు ఉధృతం అవుతూ ఉన్నాయి. దక్షిణ పంజాబ్ భూములకు సాగునీరు అందించే చోలిస్తాన్ ప్రాజెక్టు కు ఫిబ్రవరి 15న శంకుస్థాపన జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ ను సింధు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా సింధు అసెంబ్లీలో కూడా ఇప్పటికే తీర్మానం చేసింది. ఇక చోలిస్తాన్ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలనేది సింధు ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అప్పటి నుంచి కూడా ప్రత్యేక దేశం కోసం ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు బలూచిస్తాన్ తో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పుడు మళ్ళా బలూచిస్తాన్ సింధు ప్రజల డిమాండ్లతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బలూచిస్తాన్ అలాగే సింధులో కూడా ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బలూచిస్తాన్ చేసే దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే దాడులు చేస్తుందో దాడుల వల్ల పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కానీ ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించిన సైనికులు అనేక మంది ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో చనిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళా దానికి తోడు సింధు రాష్ట్రం కూడా యాడ్ అవడం, సింధు ప్రజలు కూడా ఆందోళన చేయడం, ఏదైతే ప్రాజెక్టు శంకుస్థాపన చేశారో ప్రాజెక్ట్ సంబంధించి నీటికి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను సింధు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ చోలిస్తాన్ ప్రాజెక్టు పూర్తిగా నిలిపివేయాలనేది కూడా సింధు ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ తో గతంలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకవైపు టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇద్దరు కూడా ఇరువైపుల నుంచి పాకిస్తాన్ సైన్యం పైన దాడులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారికి తోడు ఇప్పుడు బలూచిస్తాన్ సపరేట్ దేశం కావాలని కోరుతున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. దానికి ఇప్పుడు సింధు ప్రజలు కూడా సింధు రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక వివాదం అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ పాకిస్తాన్ ను సమస్యలు చుట్టూ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఏం చేయాలో తెలియక వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే భారత్ తో యుద్ధానికి మొదలైనప్పటి నుంచి కూడా అనేక సమస్యలు ఏదైతే పెహల్గాం లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మరిన్ని
ఆ సమస్యలు చుట్టుముట్టాయి. దానిలో భాగంగా ఇటు భారత్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎప్పటికీ ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ ను సొంత దేశంలోని ఇతర పార్టీలు ఒకవైపు బలూచిస్తాన్ కావాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు ప్రాజెక్టు నిలిపేయాలంటూ సింధు ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎవరికి ఏం చెప్పాలో తెలియక ఎవరిని సముదాయించాలి, ఎవరికి ఏ విధంగా వాటిని సాటిస్ఫై చేయాలి అనేది తెలియక తనలో పట్టుకున్న పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వం వంతుగా తెలుస్తుంది. కానీ ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు మాత్రం పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే పలు నగరాలను, మ్యాంగ్జోర్ అలాగే కట్వా నగరాలను ఆక్రమించుకుంటూ పోయారు. ప్రత్యేకంగా వారు స్వతంత్రంగా బలూచిస్తాన్ దేశాన్ని ప్రకటించుకున్నారు. కానీ అది అధికారికంగా ప్రపంచ దేశాల మద్దతు కూడా దానికి కావాల్సి ఉంటుంది. కానీ వారు స్వతంత్రంగా వారైతే ఆ దేశాన్ని ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అలాగే దాని ప్లేస్ లోనే సింధు రాష్ట్రం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని కూడా వేచి చూడాల్సింది. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వల్ల మాత్రం ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. మరోవైపు దీనికి తోడు సింధు ప్రజలు, సింధు రాష్ట్రం అనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో తెలుసుకొని ఏం చేయబోతుంది అనే దానికి మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే దాయిదీ దేశంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. తాజాగా సింధు ప్రాంతంలో జనం రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. నౌషేరో ఫిరోజా జిల్లా మోరా తాలూకాలో ఇంతకుముందు గత వారం జరిగిన ఆందోళనలో కూడా అదుపు తప్పి ఏకంగా సింధు రాష్ట్ర హోంమంత్రి జియావుల్ హక్ హసన్ ఇంటిని కూడా నిప్పంటించారు. అయితే భద్రతా బలగాలు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో 2 ఆందోళనకారులు కూడా చనిపోయారు. పోలీసులతో సహా పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అక్కడ సింధులో ఉన్న ప్రజలు కూడా ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. అయితే దాంతో ఆందోళనకారులు మంత్రి నివాసంలోకి ప్రవేశించి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను నిప్పుపెట్టారు. అలాగే ఏసీ పైకప్పుల మీద కూడా నుంచి కింద పడేశారు. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకొని గాల్లో కాల్పులు జరపడంతో వందలాది మంది ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. అయితే మంటల్లో దగ్ధమవుతున్న ఇంటి పొగలు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. మొత్తం మీద చూసుకుంటే సింధులో ప్రజెంట్ అక్కడి ప్రజలు ఏదైతే నీళ్లకు సంబంధించి ప్రాజెక్ట్ చేపడుతుందో ప్రభుత్వం, ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వెంటనే ఆ ప్రాజెక్ట్ని రద్దు చేయాలి అంటూ కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మాకు కూడా ఒకవేళ అలాంటి ప్రాజెక్ట్ నిర్మిస్తే మాకు కూడా సపరేట్ దేశం కావాలి అంటూ కూడా, ప్రత్యేక దేశం కావాలంటూ కూడా వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైకి వచ్చి నిరసన చేయడమే కాకుండా ఏదైనా వెహికల్ వచ్చినా వాటిని దోచుకోవడం, స్థానికంగా ఉండే హోంమంత్రి ఇంటిపైన దాడి చేయడం, ఇలాంటివి కూడా అక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ సింధులో ఉన్న అసెంబ్లీలో కూడా ఆ ప్రాజెక్ట్కి అగేన్స్ట్గా కూడా తీర్మానం జరిగింది. సో పాకిస్తాన్ ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ఏమో బలూచిస్తాన్, మరోవైపు సింధు, ఇలా పాకిస్తాన్లో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. చాలా చోట్ల కూడా వాటర్ కి సంబంధించి స్కేర్సిటీ ఉన్న నేపథ్యంలో కూడా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. గతంలో కూడా మనం చూసాము, ఆర్మీకి సంబంధించి కూడా ఒక దిష్టి బొమ్మకు ఆర్మీ బట్టలు వేసి చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ కావచ్చు, పావర్టీ కావచ్చు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇదే నేపథ్యంలో జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సో ఇదంతా జరుగుతున్న టైంలో సింధుకి సంబంధించి కూడా కొత్త సమస్య వచ్చింది పాకిస్తాన్లో. దీంతో ఏం చేయాలో తెలియక కూడా పాకిస్తాన్ కొత్త సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. సో ప్రజెంట్ సింధు అంశం తెరపైకి రావడంతో ఇప్పుడు సింధు ప్రజలు కూడా మాకు ప్రత్యేక దేశం కావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. हम